నమస్తే. కంట్రీ న్యూస్తో మీ మణిబాబు. అరకులో ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అరకులో ప్రధాన రహదారుల పొడవున బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు గీతకు స్వాగతం పలికారు. అరకు శివారు నుంచి కిలోమీటర్ల మేర వాహనాలతో భారీగా కొత్తపల్లి గీత అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అడుగు అడుగున గీతకు మంగళహారతులు, గిరిజన సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. మళ్ళీ రావాలి, గీత రావాలంటూ నినాదాలు చేశారు. ప్రధానమంత్రి గారు ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకొచ్చారు. ఆయుష్మాన్ భారత్ మన రాష్ట్రంలో అమలు జరగట్లేదు. ఈ రోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా మన కుటుంబానికి 5 లక్షలు ప్రతి సంవత్సరం మనకి మెడికల్ ఫెసిలిటీ కలుగుతుంది. అలాగే కాకుండా వృద్ధులకు 70 సంవత్సరాలు దాటిన వృద్ధులకు 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న వృద్ధులకు చెందుతుంది. అలాగే కాకుండా ఇక్కడ అనేక మంది వ్యాపారవేత్తలు ఉన్నారు. వాళ్ళకి ఎంఎస్ఎంఈల ద్వారా ఎన్నో రకాలైన రాయితీలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అలాగే ముద్రా లోన్స్ చాలా మంది తీసుకున్నారు. చిన్న లోన్స్ ఇచ్చే పరిస్థితి నుంచి ఈ రోజు 20 లక్షల ముద్రా లోన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కోరుకుంది. నరేంద్ర మోడీ గారు చిన్న వ్యాపారాలను వృద్ధి చేయడానికి సంకల్పించారు ఈ రోజు. అలాగే మనకి ఇప్పటికీ కూడా డోలీ మాతలు తప్పట్లేదు. మన బిడ్డలు చాలా మంది అనారోగ్యం బారిన పడి చనిపోవడం, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా దగ్గర లేని పరిస్థితి, హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు చనిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదంతా కాకుండా ప్రైమరీ ఆరోగ్య కేంద్రం ప్రతి 2 కిలోమీటర్లకి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్, అదే కాకుండా ప్రతి ఒక్కరికి వైద్యం అందేటట్టు అంబులెన్స్ ఫెసిలిటీ. నేను ఎంపీగా ఉండగా 27 అంబులెన్సెస్ ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఆ అంబులెన్సెస్ ఇప్పుడు తిరుగుతున్నాయమ్మా. పెట్రోల్ ధర కూడా ఇవ్వని ఈ ప్రభుత్వం గిరిజన బతుకుల మీద చిత్తశుద్ధి ఏది? మన కోసం ఒక్క ఇళ్ళు కూడా ఇవ్వని ఈ ప్రభుత్వాన్ని మనం గద్దెదించడానికి మనం అందరం కంకణం తీసుకుందాం. ఈ రోజు జీవో నెంబర్ 3 తీసుకొచ్చి మన జీవితాల్లో ఈ రోజు పునరుద్ధరించడానికి మన కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ రోజు మనం చూస్తుంటే ఎన్నో రకాలైన మనల్ని మోసం చేసుకుంటూ అబద్ధపు మాటలు చెప్తూ ఇక్కడికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తున్నారు. మీరందరూ కూడా గుర్తించాలమ్మా. మన జీవితాల్ని 60 నెలలు ఈ రోజు కష్టపడ్డాం కదా. కష్టపడ్డామా? ఏ అభివృద్ధి లేదు. ఒక్కళ్ళ ఇంటికి కూడా సంక్షేమం సరిగ్గా చేరలేదు. 2 ఎకరాలున్న పోడు రైతులకు కూడా పెన్షన్ తీసేశారు. రేషన్ కార్డులు తీసేశారు. అంత్యోదయ కార్డులు తీసేశారు. ఎన్నో ఇబ్బందులు పెట్టారు. మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మీ అందరికీ కూడా ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేశారు కదా. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లేవు కదమ్మా. అన్న క్యాంటీన్లు తీసేశారు. ఎన్నో సంక్షేమ పథకాలు రద్దు చేశారు. ఇస్తున్నానని చేతిలో చెప్తూనే కింద నుంచి లాగేసుకునే పరిస్థితి చూస్తున్నాం. కరెంటు షాక్ కొడుతున్నాయమ్మా. కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. ఒక రకంగా మద్యం ఏరులై పారుతున్న సందర్భాలు ఈరోజు చూస్తున్నాం. మద్యం ధరలు కూడా 5 రెట్లు పెంచిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇదే ప్రభుత్వం. మన రాష్ట్రంలో ఈ రోజు ఇంకొక ముఖ్యమైన పరిస్థితి నేను చెప్పదలుచుకున్నాను. గంజాయి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని మార్చారు. అమాయకులైన గిరిజనులు ఎంతో మంది మనలో ఉన్న వాళ్ళు ఈ రోజు జైళ్ళలో ఉన్నారు. రాజమండ్రి జైల్లో, విశాఖపట్నం జైల్లో చూస్తే ఎంతో మంది గిరిజనులు ఈ రోజు అక్కడ ఉన్న పరిస్థితి చూస్తున్నాం. కేవలం ఎవరైతే మనల్ని వాడుకుంటున్నారో, అసలు అమాయకమైన గిరిజనుల మీద ఇలాంటి కేసులు పెట్టి నాటకాలు ఆడుతున్నారో వాళ్ళందరినీ కూడా మనం ఎదుర్కొందాం. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఈ రోజు తరతరాల కోసం పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ రూమ్ లో ఉండి షూటింగ్లు చేసుకోవచ్చు. అట్లాంటిది ఈ రోజు ఎన్నో కష్టాలకు వచ్చి ఎండనక వాననక అన్ని త్యాగాలు చేసి ఈ కూటమి కోసం ముందుకు వచ్చి ఆయన ప్రజల కోసం నేనున్నానని చెప్పి ముందుకొచ్చి ఈ రోజు మన కోసం పోరాడుతున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ రోజు మన ఓటు మన భవిష్యత్తే కాదు, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఎవరికైనా ఇంట్లో పిల్లలు ఊరికే కూర్చుని భోజనం పెడుతుంటే మనం రోజు వాళ్ళు ఎలా తయారవుతారమ్మా? సైకోలా తయారవుతారు. అవునా? మన పని పాట లేకుండా బిడ్డలు ఇంట్లో మనం కూర్చోబెడతామమ్మా. ఎంతో మంది మహిళలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ పని చేయాలని కోరుకుంటాం.
ప్రభుత్వం అలాగే ఈరోజు మనందరినీ కూడా వాడుకుంటుంది. కేవలం ఏదో ఒక రూపాయి పాప ఇచ్చి మనం అలాగే వాళ్ళ రూపాయి కోసం ఆశపడతామని చెప్పి మనల్ని నిర్వీర్యం చేసి మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా మన పిల్లల భవిష్యత్తును చీకట్లోకి నెట్టేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిద్దాం. మనం మీ అమూల్యమైన ఓటును ఈ రోజు కూటమి అభ్యర్థులుగా ఉన్న ఇక్కడ పాంగి రాజారావు గారు బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి మీ అందరి సోదరులుగా ఉన్నారు. మీరందరూ కూడా ఆశీర్వదించి పాంగి రాజారావు గారికి అలాగే నాకు 2014 నుంచి 19 వరకు మీలో ఒక్కదాన్ని మమేకమై మీతో మీ సమస్యలతో నేనున్న మీకు ఈ రోజు మీకోసం ముందుకు రావడానికి సిద్ధమయ్యాను. మీరు చూసారు గత 5 సంవత్సరాలుగా ఇక్కడ ఒక ఎంపీ ఉన్నారు. ఎప్పుడన్నా చూసారమ్మా? ఇదే ప్రాంతం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇద్దామంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళే వద్దు మాకి ఎంపీ అని చెప్పారు. అవునా? వద్దని చెప్పి ఇక్కడ ధర్నాలు చేశారు. అంటే ఎంపీగా ఆవిడ పనికి రాలేదని దాని అర్థం, అంతేనా? కాబట్టి ఎంపీగా పనికి రాని తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేగా ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఆయన ముఖం పనికి రాదట జగన్మోహన్ రెడ్డి గారికి, కానీ ఆయన కోడళ్ళు మాత్రం ఎంపీగా పంపిస్తున్నారు. ఆవిడ ఏం వస్తుందో, ఏం మాట్లాడుతుందో, ఏమి తెలుసుకుంటుందో మీకే తెలియాలంతా. కాబట్టి ఈ రోజు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు మొహాలు మారుస్తున్నారు, అదే మనుషుల్ని మీ దగ్గర పంపిస్తున్నారు దోపిడీ చేయమని. కాబట్టి మీరంతా అది గుర్తుపెట్టుకోండి. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కూడా రావాలి. దానికోసం మీ అందరూ తమ అమూల్యమైన ఓటు